అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు లలిత సహస్రనామంలో పారాయణంలో మనం 164, 65, 166 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఇప్పుడు 64వ శ్లోకం. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనగా సంసారము అను ఊబిలో కూరుకొని పోయిన జనులను ఉద్ధరించుటకు సామర్థ్యం కలిగినది అని అర్థం. యజ్ఞప్రియ అనగా యజ్ఞములందు ప్రీతి కలిగినది. యజ్ఞకర్త్రి అనగా యజ్ఞము చేయునది. యజమాన స్వరూపిణి అనగా యజ్ఞము చేయువారి స్వరూపం తానై ఉన్నది. ఇప్పుడు 165వ శ్లోకం నేర్చుకుందాం. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. ధర్మాధార అనగా ధర్మమునకు ఆధారభూతమైనది. ధనాధ్యక్ష సర్వసంపదలకు అధికారిణి. ధనధాన్య వివర్ధిని అనగా ధనము ధాన్యము వర్ధిల్ల చేయునది. విప్రప్రియ వేదాధ్యయన సంపన్నులైన వారి యందు ప్రీతి కలిగినది. విప్రరూప వేద విధులైన వారి యందు ఉండునది. విశ్వభ్రమణకారిణి విశ్వమును నడిపించున్నది. ఇప్పుడు 166వ శ్లోకం నేర్చుకుందాం. విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యోని నిలయ కూటస్థాకుల రూపిణి. విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యోని నిలయ కూటస్థాకుల రూపిణి. విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి అయో నిర్యోని నిలయ కూటస్థాకుల రూపిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. విశ్వగ్రాస అనగా విశ్వమే ఆహారముగా కలిగినది. విద్రుమాభ అనగా పగడము వలె ఎర్రని కాంతి కలిగినది. వైష్ణవి అనగా వైష్ణవీదేవి రూపమున అవతరించినది. విష్ణురూపిణి విష్ణు రూపమున జగత్తును రక్షించున్నది. అయోని పుట్టుక లేనిది. యోని నిలయ సమస్త సృష్టికి జన్మస్థానము. కూటస్థ మూల కారణ శక్తి. కులరూపిణి కుండల ఈరోజు మనం లలిత సహస్రనామంలో 165, 66, 164, 65, 66 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత